హాయ్ వ్యూవర్స్, ఇడ్లీలు మృదువుగా మెత్తగా రావాలంటే ఇడ్లీ బ్యాటర్ని ఇలా ఇంటి దగ్గరే తయారు చేసుకోండి. ఇందుకోసం ముందుగా ఒక గ్లాసు మినపప్పు కడిగి ఒక 4 నుండి 5 గంటల వరకు నానబెట్టుకోవాలి. తర్వాత ఈ పప్పుని ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీరు వేసి వెట్ గ్రైండర్లో రుబ్బుకోవాలి. ఇది మనం పూర్వం రుబ్బురోల్లో రుబ్బితే ఎలా వచ్చేదో అలా వస్తుందన్నమాట. అదే మిక్సీలో అయితే ఇడ్లీ గట్టిగా వస్తుంది. మరి అలాగే ఇడ్లీ రవ్వను కూడా ముందుగా కడిగి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. చూసారా ఇడ్లీ పిండి ఎంత మృదువుగా తెల్లగా ఉందో. ఇందులో ముందుగా మనం నానబెట్టిన రవ్వని నీటిని పిండి కలుపుకోవాలి. ఈ పిండిని మనం ఉప్పు కలుపుకోకుండా డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు పొలవకుండా చక్కగా నిల్వ ఉంటుందన్నమాట. అలాగే మనకు కావలసినప్పుడు పిండి తీసుకొని తగినంత ఉప్పు కలుపుకుని ఇడ్లీలు వేసుకుంటే మెత్తని దూది లాంటి ఇడ్లీలు రెడీ అవుతాయి. వీటిని మీకు నచ్చిన చట్నీతో తినండి. చూడండి ఎంత మృదువుగా ఉన్నాయో. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. హ్యావ్ ఎ హెల్దీ బ్రేక్ఫాస్ట్.